RRRతో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా పిలువబడుతున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళనాడులోని చెన్నైకి చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన వేల్స్ యూనివర్సిటీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి వాళ్ళ 14th యాన్యువల్ కాన్వకేషన్లో గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 13న ఈ కార్యక్రమం వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ యూనివర్సిటీలో పల్లవరం, చెన్నైలో జరుగుతుంది. రామ్ చరణ్ కన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ గౌరవం దక్కింది. కానీ ఆయన ఈ డాక్టరేట్ని సున్నితంగా తిరస్కరించారు. తనను డాక్టరేట్కి ఎంపిక చేయటం ఆనందంగా ఉంది అని, కానీ నాకన్నా గొప్పవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, అర్హులైన వారికి ఇవ్వమని కోరారు. అది ఆయన సంస్కారం అని చాలామంది అప్పట్లో ఆయన్ని కొనియాడారు కూడా. ఇక ఈ యూనివర్సిటీ నుంచి ఇది వరకు డాక్టరేట్స్ అందుకున్న వాళ్ళల్లో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ శంకర్, యాక్టర్ నాజర్ అండ్ హీరో సింబు కూడా ఉన్నారు. ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేల సరసన చేరతారు. ఇక రామ్ చరణ్తో పాటు ఈ ఇయర్ డాక్టరేట్ అందుకుంటున్న ఇంకొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. డాక్టర్ పి వీరముత్తువేల్, ఈయన చంద్రయాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. డాక్టర్ జిఎస్కే వేలు, ఈయన త్రివిక్రమ్ హెల్త్ కేర్ ఫౌండర్ అండ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా శరత్ కమల్ అచ్చంట, ఈయన నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఇలాంటి వాళ్ళందరితో పాటు మన రామ్ చరణ్ డాక్టరేట్ అందుకోబోతున్నారు. బై ద వే, కంగ్రాచులేషన్స్ టు అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫర్ ది డాక్టరేట్. ఇక ముందు ముందు మనం డాక్టర్ రామ్ చరణ్ అని పిలుస్తామన్నమాట. ఇక ఇవి ఇవాళ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో సినీ విశేషాలు మరియు విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.